అమెరికా మరియు ఇరాన్ మధ్య గత కొన్ని నెలలుగా రాజుకుంటున్న ఉద్రిక్తతలపై అకస్మాత్తుగా నీళ్లు చల్లబడ్డాయి. వాషింగ్టన్ మరియు టెహ్రాన్ మధ్య సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరామం ప్రకటించగానే ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఎప్పుడు వచ్చిందంటే, ఈ ఒప్పందంపై సంతకాల సిరా ఆరకముందే భారత్ నేరుగా ఇరాన్ టాప్ లెవెల్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ వార్త ఎంత సరళంగా కనిపిస్తుందో అంత లోతైనది. అసలు భారత్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇంత వేగంగా స్పందించాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం చిక్కుకుపోయిన షిప్పుల వ్యవహారమా, లేక తెర వెనుక ఏదైనా పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తోందా? దీనివల్ల భవిష్యత్తులో గ్లోబల్ సప్లై చైన్ మారిపోనుందా? ఇక అసలు విషయం గమనిస్తే, పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనగానే భారత్ ఇరాన్కు ఫోన్ చేయడం యాదృచ్ఛికమేమీ కాదు. 2026 నాటి ఈ అతిపెద్ద దౌత్యపరమైన కదలిక వెనుక భారత్ యొక్క మాస్టర్ ప్లాన్ ఉంది. ఇది గత కొన్నేళ్లుగా కోల్డ్ స్టోరేజ్ లో ఉండిపోయింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గగానే భారత్ తన కమర్షియల్ నౌకలు మరియు అందులోని క్రూ మెంబర్స్ భద్రత కోసం, వారి తిరుగు ప్రయాణం కోసం ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. కానీ విషయం కేవలం షిప్పులకే పరిమితం కాలేదు. రష్యా మరియు యూరప్ వరకు చేరుకోవడానికి అత్యంత చిన్న మార్గమైన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను మళ్లీ పట్టాలెక్కించడానికి భారత్ ఈ అవకాశాన్ని వాడుకుంటోంది. ఇక్కడి నుంచి కథ ఏ మలుపు తీసుకోబోతుందంటే, దీన్ని బహుశా బీజింగ్ లేదా ఇస్లామాబాద్ ఊహించి కూడా ఉండవు. ఈ మొత్తం పరిణామాలను లోతుగా గమనిస్తే భారత్ దృష్టి కేవలం వర్తమానంపైనే కాదు, రాబోయే 50 ఏళ్లపై ఉందని అర్థమవుతుంది. ఇరాన్తో ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో చాబహార్ పోర్ట్ మరియు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ భవిష్యత్తు అగ్రస్థానంలో ఉన్నాయి. అమెరికా ఇరాన్ ముఖాముఖి తలపడినంత కాలం ఈ రూట్లో పనిచేయడం ప్రాణాలతో చెలగాటమాడటమే. ఇన్సూరెన్స్ కంపెనీలు షిప్పులకు బీమా ఇవ్వడానికి భయపడేవి. షిప్పింగ్ లైన్స్ ఈ రూట్ అంటేనే వెనకడుగు వేసేవి. కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ జరగగానే భారత్ గేర్ మార్చింది. సమయం వృధా చేయకుండా పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ టాప్ గేర్లో పెట్టి భారతీయ వస్తువులను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో గ్లోబల్ మార్కెట్కు చేర్చాలని భారత్ భావిస్తోంది. ఇక వారాల తరబడి సముద్రపు అలల మధ్య చిక్కుకుపోయిన ఆ షిప్పుల పరిస్థితిని గమనించండి. వీటిలో కోట్లాది రూపాయల సరుకు ఉంది. వందలాది మంది భారతీయ నావికులు ప్రాణాలకు తెగించి అక్కడున్నారు. భారత ప్రభుత్వం ఇరాన్ను వెంటనే సంప్రదించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించడం. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. ఇరాన్ దగ్గర ఉన్న బలం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను నియంత్రించడం. ప్రపంచంలోని 20% చమురు ఇక్కడి నుంచే వెళ్తుంది. గ్లోబల్ పాలిటిక్స్ ఏవైనా కావచ్చు, కానీ భారత్ యొక్క ట్రేడ్ మరియు పౌరుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకూడదని భారత్ టెహ్రాన్కు స్పష్టం చేసింది. ఇది నేటి ప్రపంచం అంగీకరించాల్సిన భారత్ యొక్క కొత్త వైఖరి. ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఏంటంటే, అమెరికా దీని గురించి ఏమనుకుంటుంది? చూడండి, 2026 నాటి భారత్ ఇప్పుడు ఎవరి అనుమతి కోసం వేచి చూసే దేశం కాదు. మన అవసరాలు, మన ప్రయోజనాలే మన ప్రయారిటీ. ఇరాన్తో మనకు పాత చారిత్రక మరియు వ్యాపార సంబంధాలున్నాయి. ప్రపంచమంతా ఇరాన్పై ఆంక్షలు విధించినప్పుడు కూడా భారత్ తన చాకచక్యంతో మధ్య మార్గాన్ని కనిపెట్టింది. ఇప్పుడు అమెరికా స్వయంగా సీజ్ ఫైర్ టేబుల్ వద్దకు వచ్చినప్పుడు భారత్ తన పాత స్నేహాన్ని వాడుకోవడానికి చేయి చాచింది. ఇది ఎవరి పక్షం వహించకుండా మన పని మనం చేసుకుంటున్న దౌత్య విజయం. చాబహార్ పోర్ట్ వ్యవహారం ఎందుకంత హాట్గా ఉందో వివరంగా అర్థం చేసుకుందాం. నిజానికి పాకిస్తాన్ మనల్ని ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు వెళ్లేందుకు దారివ్వలేదు. తద్వారా భారత్ను దిగ్బంధించవచ్చని భావించింది. కానీ భారత్ ఇరాన్లోని చాబహార్ను తన గేట్వేగా మార్చుకుంది. గత కొన్నేళ్ల ఉద్రిక్తత వల్ల చాబహార్ వేగం కొంచెం తగ్గింది. ఇప్పుడు సీజ్ ఫైర్ కాగానే చాబహార్ను పూర్తి స్థాయిలో ఆపరేషనల్ చేయడం, అక్కడి నుండి రష్యా వరకు మార్గాన్ని సులభతరం చేయటం ద్వారా సూయజ్ కాల్వ అవసరం లేకుండా చేయటమే భారత్ లక్ష్యం. ఆలోచించండి, 40 రోజులు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నుంచి 25 రోజుల్లో పూర్తవుతుంది. ఇది భారత్ యొక్క నిజమైన బలం. అందుకే సీజ్ ఫైర్ తర్వాత భారత్ యాక్టివ్ అయింది. ఇరాన్ కూడా ప్రస్తుతం భారత్ వైపు ఆశగా చూస్తోంది. తన ఎకానమీని ఎవరైనా ఆదుకోగలరంటే అది భారత్ పెట్టుబడులు మరియు వ్యాపారమే అని దానికి తెలుసు. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, బదులుగా మాకు క్యారిడోర్ భద్రత మరియు గ్యారంటీ కావాలని భారత్ భరోసా ఇచ్చింది. ఇది ఇద్దరికీ లాభదాయకమైన గివ్ అండ్ టేక్ వ్యవహారం. కానీ దీని వెనుక ఉన్న అసలు థ్రిల్లర్ ఏంటంటే, ఈ ప్రాంతంలో భారత్ ఎదుగుదలను ఇష్టపడని దేశాల ఆందోళన. అమెరికా ఇరాన్ గొడవల్లో భారత్ చిక్కుకుంటుందని వారు భావించారు. కానీ భారత్ దీన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకుంది. ఇదంతా అంత సులభమా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా కాదు. సముద్రపు అలల కింద చాలా రాజకీయం దాగుంది. చిక్కుకుపోయిన భారత షిప్పుల్లో కేవలం సరుకు మాత్రమే లేదు, భారత్పై ఉన్న నమ్మకం కూడా ఉంది.
ఒకవేళ భారత్ తన నౌకలను సురక్షితంగా బయటికి తీసుకురాకపోతే గ్లోబల్ ట్రేడర్స్ నమ్మకం తగ్గిపోయేది. అందుకే విదేశీ వ్యవహారాల శాఖ బృందం పగలు రాత్రి కష్టపడి టెహ్రాన్తో హాట్లైన్లో మాట్లాడింది. భారత్ తన ప్రయోజనాల కోసం ఎవడి తలుపునైనా తట్టగలదని, తన మాటను వినిపించగలదని ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతం వెళ్ళింది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా యాంగిల్ కూడా చాలా ముఖ్యం. చైనా ఇరాన్లో భారీ పెట్టుబడుల హామీ ఇచ్చింది, కానీ కష్టకాలంలో వెనక్కి తగ్గింది. నిజమైన స్నేహితుడు ఎవరో భారత్ నిరూపించింది. సీజ్ ఫైర్ అయిన వెంటనే స్పందించి మనం కేవలం మాటలు చెప్పడం కాదు, గ్రౌండ్లో యాక్షన్ తీసుకుంటామని భారత్ నిరూపించింది. భారత్తో చేతులు కలపడం వల్లనే మేలు జరుగుతుందని ఇప్పుడు ఇరాన్కు అర్థమవుతోంది. ఈ కొత్త కెమిస్ట్రీ రాబోయే కాలంలో మిడిల్ ఈస్ట్ సమీకరణాలను మార్చేస్తుంది. తర్వాతి విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC భద్రత. ఈ కారిడార్ భారత్ను ఇరాన్ ద్వారా అజర్బైజాన్ మరియు రష్యాతో కలుపుతుంది. ఈ మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తే భారత్ వ్యాపారం రెట్టింపు అవుతుంది. కానీ ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ఉన్న వైరం దీనికి ఆటంకంగా ఉండేది. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ భారత్కు తన అదృష్టాన్ని రాసుకునే కొత్త అవకాశాన్ని ఇచ్చింది. ఈ రూట్ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మరియు చౌకైన రూట్గా ఎలా మార్చాలనే దానిపై భారత్ మరియు ఇరాన్ అధికారులు చర్చిస్తున్నారు. మీరే ఆలోచించండి, ఢిల్లీ నుండి లండన్కు సరుకు పంపాలంటే ఇప్పుడు సూయజ్ కాల్వ ద్వారా మొత్తం సముద్రాన్ని చుట్టి వెళ్ళాలి. కానీ ఇకపై ముంబై నుండి చాబహార్ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి నేరుగా రష్యా మరియు యూరప్ చేరుకోవచ్చు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, 2026 నాటి వాస్తవం కాబోతోంది. ఈ కలను నిజం చేయడానికే భారత్ ఇరాన్ను సంప్రదించింది. ఇది కేవలం చిక్కుకున్న నౌకల వార్త మాత్రమే కాదు, భారత్ మహాశక్తిగా ఎదిగే ప్రయాణం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న ఉత్కంఠ గురించి మాట్లాడదాం. భారత్ ఇరాన్ చర్చల వార్త బయటికి రాగానే చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ రూట్పై భారత్ పట్టు సాధిస్తే తమ మోనోపోలీ దెబ్బతింటుందనని వారు భయపడుతున్నారు. ముఖ్యంగా సూయజ్ కాల్వ ద్వారా సంపాదిస్తున్న శక్తులు ఆందోళన చెందుతున్నాయి. భారత్ తీసుకున్న ఈ అడుగు ఆ శక్తులకు సవాల్ విసురుతోంది. మేము ఎవరిపైన ఆధారపడమో, మా దారి మేమే వెతుక్కుంటామని భారత్ చెబుతోంది. ఇదే నేటి నవభారత గుర్తింపు. కానీ ఇరాన్ భారత్ చెప్పిన ప్రతి మాట వింటుందా? ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఇరాన్ తన సార్వభౌమాధికారం విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. కానీ భారత దౌత్యం ఎంత గొప్పదంటే వారిని నొప్పించకుండానే మన పని చేసుకుంటున్నాం. మనం వారికి టెక్నాలజీ ఇస్తున్నాం, అక్కడ పోర్టులు నిర్మిస్తున్నాం, ప్రతిగా మనకు సురక్షిత వ్యాపార మార్గం లభిస్తోంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్. మా షిప్పులు సురక్షితంగా ఉంటే మీ వ్యాపారం కూడా సురక్షితంగా ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. నేటి ప్రపంచానికి ఈ భాష సులభంగా అర్థమవుతుంది. ఈ మొత్తం పరిణామంలో అత్యంత ఉత్కంఠభరితమైన అంశం సమయం. సీజ్ ఫైర్ తర్వాత భారత్ 24 గంటలు కూడా తీసుకోలేదు. మన ప్రిపరేషన్ ఎంత పక్కాగా ఉందో ఇది చూపిస్తుంది. మన ఇంటెలిజెన్స్ మరియు డిప్లొమసీ ఈ అవకాశం కోసం ముందే వేచి ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ రాగానే భారత్ తన పాచిక వేసింది. దీన్నే ప్రోయాక్టివ్ డిప్లొమసీ అంటారు. ఇప్పుడు మనం రియాక్ట్ అవటం లేదు, లీడ్ చేస్తున్నాం. ప్రపంచంలోని అత్యంత ఉద్రిక్త ప్రాంతంలో కూడా ఒక దేశం తన వ్యాపారం మరియు ప్రజల కోసం ఎలా దారి చేసుకుంటుందో ప్రపంచం చూస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు మిసైళ్లు మరియు డ్రోన్లు తిరిగిన సముద్రపు అలల మీద ఇప్పుడు భారత త్రివర్ణ పతాకం ఉన్న నౌకలు గర్వంగా వెళ్లడాన్ని ఊహించుకోండి. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది భారత్ పెరుగుతున్న స్థాయి. భారత ప్రయోజనాలను కాపాడతామని ఇరాన్ హామీ ఇచ్చింది. ఇరాన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది. దానికి భారత్ వంటి బలమైన భాగస్వామి అవసరం చాలా ఉంది. భారత్ యొక్క ఈ వేగం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. భారత్ పెద్ద రిస్క్ తీసుకుంటోందని కొందరు అంటున్నారు. కానీ రిస్క్ తీసుకోకుండా ఏ దేశం గొప్పది కాదు. భారత్ ఈ రిస్క్ ఆలోచించి తీసుకుంది. మన ఎనర్జీ సెక్యూరిటీ మరియు ఎగుమతులు ఈ దారిపైనే ఆధారపడున్నాయని మనకు తెలుసు. మనం ఈరోజు వెనకడుగు వేస్తే మళ్లీ ఈ అవకాశం దొరకకపోవచ్చు. అందుకే ఈ అడుగు వేయడం చాలా ముఖ్యం.